హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాన్ని కలిపే రైల్వే లైన్లలో ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఈ వరంగల్ కాజీపేట సెక్షన్ అనేది అతి ముఖ్యమైన రైల్వే లైన్ గా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతం గుండా నిత్యం చాలా రైళ్లు అనేవి ప్రయాణాలని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ విజయవాడ అలాగే కాజీపేట ఎఫ్ క్యాబిన్ నుండి ఇటు బల్లార్ష సైడ్ గ్రాండ్ ట్రాక్ రూట్ అనేది ఉండడంతో ఈ సికింద్రాబాద్ వెళ్లే రైళ్లే కాకుండా ఇటు ఈ గ్రాండ్ ట్రాక్ రూట్ లో ఈ బల్లార్ష సైడ్ వెళ్లే రైళ్లు కూడా విజయవాడ నుండి కాజీపేట సెక్షన్ లో చాలా వరకు ప్రయాణిస్తూ ఉంటాయి. అలాగే కాజీపేట నుండి సికింద్రాబాద్ మధ్యలో ఇటు గ్రాండ్ ట్రాక్ రూట్ నుండి వచ్చే రైళ్లు, ఇటు విజయవాడ సెక్షన్ నుండి వచ్చే రైళ్లు, ఈ రైళ్లు అనేవి ఈ సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ లో కూడా చాలా రైళ్లు అనేవి ప్రయాణిస్తాయి. ఇప్పటి వరకు డబుల్ లైన్ మాత్రమే అందుబాటులో ఉన్న సికింద్రాబాద్ కాజీపేట, కాజీపేట విజయవాడ, ఇక్కడ కాజీపేట బల్లార్ష, వీటన్నిటిని త్రిబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది. అందుకు అనుగుణంగానే ఈ మూడు రైల్వే లైన్లని మూడు ప్రాజెక్టులుగా విభజించి అందులో ఒకటి సికింద్రాబాద్ కాజీపేట, రెండవది కాజీపేట నుండి విజయవాడ, మూడవది కాజీపేట నుండి ఈ బల్లార్ష వరకు ఉంటుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో సికింద్రాబాద్ నుండి ఈ కాజీపేట వరకు మూడో లైన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. మనం ఆల్రెడీ బల్లార్ష అండ్ విజయవాడ కాజీపేట సెక్షన్ యొక్క మూడో లైన్ పనుల గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఇంకా సికింద్రాబాద్ అలాగే కాజీపేట ఇది ఫైనల్ వీడియో. ఇది సికింద్రాబాద్ అలాగే కాజీపేట మధ్యలో మొత్తం దూరం వచ్చేసి 131 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈ త్రిబులింగ్ వర్క్స్ అనేవి ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్టార్ట్ అనేవి అవ్వవు. ఈ త్రిబులింగ్ వర్క్స్ అనేవి ఇక్కడ మనకి భువనగిరి కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మీకు డౌట్ రావచ్చు, మరి సికింద్రాబాద్ నుంచి త్రిబులింగ్ లైన్ అనేది ఎలా అని. మనకి సికింద్రాబాద్ నుంచి మౌలాలి వరకు డబులింగ్ అనేది అందుబాటులో ఉంది. ఇంకా ఈ మౌలాలి నుండి ఈ గట్కేసర్ వరకు మనకి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా రెండు రైల్వే లైన్లు అనేవి అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు కలుపుకుంటే మొత్తం ఇక్కడ 4 లైన్లు అనేవి మనకి ఈ గట్కేసర్ వరకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా మిగిలింది వచ్చేసి ఈ గట్కేసర్ నుండి భువనగిరి వరకు ఇక్కడ త్రిబుల్ లైన్ అనేది నిర్మించవలసి ఉంటుంది. కానీ ఈ ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో భాగంగా ఈ ఫేజ్ 2 ని ఇక్కడ భువనగిరి వరకు తీసుకుని వచ్చే అవకాశం అనేది ఉంది. దీనివల్ల ఈ యాదగిరిగుట్ట ఈ పరిసరాల ప్రాంతాల ప్రజలకి ఎంఎంటీఎస్ యొక్క రైలు సేవలు అనేవి అందుబాటులోకి తీసుకురావచ్చని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. సో దానివల్ల ఈ రైల్వే లైన్ అనేది త్రిబులింగ్ యొక్క పనులు అనేవి ఎంఎంటీఎస్ ఫేజ్ 2 లో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంది. ప్రస్తుతం రైల్వే లైన్ అనేది మనకి ఇక్కడ భువనగిరి నుండి కాజీపేట వరకు త్రిబులింగ్ అనేది చేయనున్నారు. ఈ భువనగిరి దగ్గర ఈ పనులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది యాదగిరిగుట్ట అలాగే ఆలేరు, జనగం, పెంబర్తి, గాన్పూర్, పీడియాల, నష్కల్ మీదుగా ఇది కాజీపేట వరకు వస్తుంది. ఈ కాజీపేట నుండి విజయవాడ వరకు మనకి త్రిబులింగ్ అనేది ప్రస్తుతం విజయవాడ కాజీపేట ఈ రైల్వే లైన్ లో భాగంగా అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ నుండి కూడా మనకి త్రిబులింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా ఇటు బల్లార్ష సైడ్ వెళ్లే రైళ్లకి కాజీపేట బల్లార్ష త్రిబులింగ్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో ఇక్కడ కూడా త్రిబులింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ పనుల విషయానికి వస్తే ఇక్కడ కాజీపేట అలాగే ఈ భువనగిరి మధ్యలో అక్కడక్కడ పనులు అనేవి కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఫైనల్ లొకేషన్ సర్వేలు అనేవి జరుగుతున్నాయి. కాజీపేట అలాగే సికింద్రాబాద్ అనేది ఈ మధ్యలో ప్రయాణించే రైళ్ల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటు గ్రాండ్ ట్రాక్ రూట్ లోకి వెళ్లే రైళ్లు అనేవి ఉంటాయి, ఇటు విజయవాడ సైడ్ వెళ్లే రైళ్లు అనేవి ఉంటాయి. ఈ రెండు రూట్లలో ప్రయాణించవలసిన రైళ్లు అనేవి కేవలం సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ల మధ్యలో ఉండే ఈ డబల్ లైన్లనే ప్రయాణించవలసి ఉంటుంది. దీనివల్ల ప్రస్తుతం రైళ్లు అనేవి డిలేగా ప్రయాణిస్తున్నాయి. భాగ్యనగర్, గోల్కొండ, ఈ కాకతీయ ఎక్స్ప్రెస్ లాంటివి చాలాసేపు లైన్ క్లియరెన్స్ కోసం ప్రస్తుతం వెయిట్ చేయవలసి ఉంటుంది. ఒక్కసారి ఈ త్రిబులింగ్ అనేది అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల గుండా ప్రయాణించే రైళ్లకి లైన్ క్లియరెన్స్ అనేది ప్రాబ్లం గా ఉండదు. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ గూడ్స్ రైళ్ల పరంగా చూసుకుంటే ఇక్కడ గూడ్స్ రైళ్ల యొక్క వేగం అనేది పెరుగుతుంది. అన్ని విధాలుగా ఇక్కడ త్రిబుల్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సికింద్రాబాద్ కాజీపేట సెక్షన్ లో త్రిబులింగ్ లైన్ అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.